హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే కొంచెం పర్లేదు బాగానే ఉన్నాను. ఫీవర్ అయితే తగ్గిందనమాట. బట్ ఇంకా వీక్నెస్గా అనిపిస్తోంది. నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంట్లో ఉన్నాను అంటే ఫస్ట్ లేవగానే ఫోన్ తీసుకొని అలా బయటకు వెళ్ళిపోతాను అనమాట. లైక్ 6 బయటకు అయితే వచ్చేస్తాను. బికాజ్ సన్ రైజ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో అది చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ చిన్ని చిన్ని పక్షుల సౌండ్స్ అంతా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. అవంతా మంచిగా ఎంజాయ్ చేస్తానన్నమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ 11 or 12 అయిపోయింది. పొలంలో కొన్ని వర్క్స్ చేస్తున్నారనమాట. సో వాళ్ళ కోసం అనేసి ఆమ్లెట్స్ అలా అంతా వేసి ఇచ్చేసాను. నేను కొంచెం హెల్ప్ చేద్దామని మమ్మీకి. తర్వాత ఇక్కడ నేను హెచ్ అని రాసుకున్నాను అనమాట. మా వదిన వచ్చి ఏంటి హెచ్ అని అడుగుతుంది. బేసిక్గా నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు హ్యాండ్ మీద హనుమాన్ అని రాసుకున్నాను అనమాట. అది ఫేడ్ అవుట్ అయిపోయింది. అందుకోసమని ఇలా హెచ్ అని రాశాను. హల్దీకి నేను వెళ్ళాల్సింది కజిన్ బ్రదర్ మ్యారేజ్లో. బట్ నాకు అస్సలు ఓపిక లేదు. నేను రిసెప్షన్ నుంచి అన్నిటికీ ఉంటానని చెప్పాను అనమాట కజిన్ బ్రదర్కి. సో ఇంకా మంచిగా ఆ రోజు మొత్తం రిలాక్స్ అయిపోయేసి నైట్ ఇంకా రెడీ అయిపోయేసి నేను అన్న వదిన రేయాన్ష్ అట్లా అందరం కలిసి మా బాబాయ్ మ్యారేజ్కి అయితే రిసెప్షన్ టైంకి రీచ్ అయిపోయామన్నమాట. నాకు ఎందుకో మ్యారేజ్లో ఎక్కువ క్యాప్చర్ చేయాలనిపించలేదు. సో అలా సక్సెస్ఫుల్గా మ్యారేజ్ అయితే మంచిగా జరిగిపోయిందనమాట. ఇక్కడ ఇడ్లీ వడ నా ఫేవరెట్ లడ్డు కూడా పెట్టారు, తినేసాను. ఆ తర్వాత అయితే రాత్రి నుంచి అస్సలు నిద్ర లేదనమాట. అన్నిటికీ మేల్కొని ఉన్నాం కాబట్టి నేను అక్క అందరం. ఈ ఫ్లవర్స్ అయితే రిజైన్ ఆర్ట్స్ కోసం యూజ్ అవుతాయని చెప్పి నేను డెకరేట్ చేసిన వాటిల్లోంచి తీసుకున్నాను అనమాట. చూడాలి అవి ఎలా యూజ్ చేయాలో ఏంటో నాకు తెలియదు, బట్ తీసుకున్నాను. ఇక్కడైతే ఇంటికి వెళ్ళేసి చాలాసేపు నిద్రపోయామన్నమాట అందరం. నేనైతే ఫస్ట్ వెళ్ళి మంచిగా 2-3 ఫొటోస్ తీసుకున్నాను. ఆ తర్వాత మంచిగా పడుకున్నాను అనమాట. తర్వాత ఆఫ్టర్నూన్ ఎప్పుడో లేచి ఇంకా బయటకు వచ్చేసరికి రూమ్లో నుంచి బావ అండ్ ఇంకొక బావ, అక్క అండ్ వదిన అందరూ కూడా బయటకు వెళ్దామని చెప్తూ ఉన్నారనమాట ఏదో వర్క్ మీద. సో సర్లే నేను వస్తానని చెప్పి ఇంకా వెళ్ళిపోయాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కూడా వెళ్ళాలన్నమాట మేము ఇప్పుడు. సో మేము స్టార్ట్ అయితే అయిపోయాము. ఫస్ట్ ఒక ప్లేస్కి అన్నారు. ఆ ప్లేస్ నాకు గుర్తుకు రావట్లేదు, కానీ ఇక్కడైతే ఈ బ్రిడ్జ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. అలా చూసుకుంటూ ఇంకా మంచిగా మాట్లాడుకుంటూ ఫన్ చేసుకుంటూ రాజంపేటకి దగ్గరకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే ఒక బ్యాగ్ కావాలి అని చెప్పి ఇంకా బావ తీసుకొని రావడం కోసం అని వెళ్ళారనమాట. మేమైతే ఇంకా తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని థింగ్స్ తీసుకోవాలి అని చెప్పి ఆ బ్యాగ్లో పెట్టుకోవడానికి బ్యాగ్ కొన్నారనమాట. సో అక్కడ కూడా ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఆ లగేజ్ మొత్తం తీసుకునేసి ఇంకా మేము మళ్ళీ ఆ ప్లేస్కి అయితే ఒక ప్లేస్ ఉంది, అది నాకు గుర్తుకు రావట్లేదు ఇప్పుడు. సో ఆ ప్లేస్కి వెళ్ళాలని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. దగ్గరలో ఈ చెరువు కనపడింది, చాలా బాగుంది చూడడానికి అలా పీస్ఫుల్గా. ఫైనల్లీ మేము అనుకుంటున్న ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. నేనైతే ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టెంపుల్స్ ఈ ప్లేస్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకు రావట్లేదు, కానీ లైక్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట. చాలా ఏన్షియంట్ ఇయర్స్ నుంచి ఉన్నట్లు టెంపుల్స్ ఉన్నాయి. అక్కడైతే మూన్ ఉన్నాడు, ఇక్కడ సన్ ఉన్నాడు. డేలోనే మూన్ సన్ని అలా ఇద్దరిని ఒకేలా చూడడం చాలా మంచిగా అనిపించింది నాకు. చూసారు కదా ఆ టెంపుల్స్ చాలా ఎన్నో ఇయర్స్ నుంచి అట్లా ఉన్నట్లు ఉన్నాయన్నమాట. మా బ్యాక్ సైడ్ కూడా చాలా ఉన్నాయి ఈ టెంపుల్స్. ఇంకా అక్కడ కూడా చాలా ఉన్నాయన్నమాట ఆ ఊర్లో అదంతా. నేనైతే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే అందరినీ వదిలేసి మంచిగా ఎంజాయ్ చేయడం నేర్చుకుంటున్నాను. అందుకే అక్కడ అందరినీ వదిలేసి నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాను అనమాట ఈ వాటర్ దగ్గరికి. చూస్తే ఇక్కడ 2-3 అన్న వాళ్ళు ఉన్నారు, మంచిగా అక్కడ ఫిషెస్ని పడుతున్నారనమాట అలా అవి వేసి. నాకు ఈ ప్లేస్ అయితే పీస్ఫుల్గా అయితే కొంచెం బాగా నచ్చింది అనమాట. ఇక్కడైతే నేను వెళ్ళేసరికి చేపను పట్టేశారనమాట. ఒకటి లాక్కుంటూ వస్తున్నాడు. అన్న ఎంత బాగుందో నాకు అలా పట్టడం, అదొక ఫన్ అండ్ జాయ్ కదా, అలా అనిపించింది నాకు కొంచెం. నాకు ఈ ప్లేస్ అలా వాటర్ మనం కూర్చోవడానికి ఉండి స్టెప్స్ ఉండి అలా ఉందన్నమాట. సో అది నాకు బాగా నచ్చింది. ఇక్కడైతే కొన్ని ఇవి ఉన్నాయన్నమాట. వీటిని ఏదో అంటారు కదా, చిన్నివి భలే ఉన్నాయన్నమాట. నేనైతే అలా అన్నిటినీ తీసి నా పక్కన పెడుతున్నాను అనమాట. దాని లోపల కూడా లైక్ గవ్వలు అంటారు కదా, దాని లోపల కూడా అవి బ్రతికే ఉన్నాయనుకుంటా. బట్ నాకు ఎందుకో అప్పుడు అంత ఐడియా రాలేదు. సో మంచిగా తీసేసి అలా పక్కన పెడుతూ వచ్చానన్నమాట నేను. ఈ గవ్వల్ని అలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడైతే చిన్ని చేపలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయన్నమాట. దగ్గరికి ఇక్కడి వరకు వచ్చేస్తున్నాయి అవి. వాటిని అలా చూస్తుంటే నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. మీకు ఇక్కడ ఈ వీడియోలో అవి కనిపిస్తున్నాయో లేదో తెలియదు, కానీ నాకైతే చాలా బాగా చిన్ని చేపలు ఉన్నాయన్నమాట. ఇవి చూస్తుంటే నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరే గుర్తొచ్చింది ఒక్కసారిగా.
ఇక్కడైతే ఇలా గవ్వలన్నిటిని చిన్న చిన్నగా తీసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ అన్న వాళ్ళైతే ఫిష్ పడుతున్నారనమాట. ఇక్కడైతే మా రేయాన్స్ని అక్కడ కూర్చోబెట్టి మా అక్క ఆడిస్తోంది. చిన్ని చేపలు భలే ఉన్నాయన్నమాట. అలా నేనైతే వాటిని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నాను. అంటే కాసేపే కదా, కొంచెం ఎంజాయ్ చేద్దాం అనిపించింది నాకు. సో ఇక్కడైతే మా వదిన కొంచెం వీడియోస్ తీస్తూ అలా ఉందన్నమాట. నేనైతే ఇవి తీసుకున్నాను ప్రస్తుతానికి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి మేము హాలిడేస్కని వెళ్ళినప్పుడు అక్కడ ఏరులాగా ఉండేదన్నమాట. మేమైతే మంచిగా మా ఓనీలా ఉంటాయి కదా, వాటితో చేపల్ని పట్టేవాళ్ళం, చిన్న చేపల్ని. ఇక్కడైతే ఇంకొక చేపను పట్టి ఆ బ్యాగ్లో వేశారనమాట అన్న. అండ్ ఇక్కడైతే మా వదిన నేను కూడా ట్రై చేస్తానన్న, ఒకసారి నాకు ఇస్తారా, నేను ఫిష్ మీకే ఇచ్చేస్తానులేండి, జస్ట్ ట్రై చేస్తాను అన్నారనమాట మా వదిన. అందుకోసం అనేసి ఆ ఫిష్ పట్టడానికి దానికి ఫుడ్ పెట్టి అన్న అలా వేసిస్తున్నారనమాట. ఇలా వేసేసి చెప్తున్నాడు, అది వైట్గా ఉంది కదా అక్కడ కొంచెం ఒక స్టిక్ లాగా, అది మునిగినప్పుడు లాగేయాలన్నమాట వెనక్కి, అలా చెప్తున్నారు. ఇలా ఫిష్లు పట్టడాన్ని చూడడం నేను కూడా ఫస్ట్ టైం అనమాట. మా బావ అయితే నేను ఉన్నానులే నీ పక్కనే, నువ్వేం భయపడొద్దు అని చెప్తున్నాడు. అండ్ లైక్ మా వదిన వచ్చి నువ్వు ఇక్కడే ఉండి, నాకు భయం, నేను ఎప్పుడు పట్టలేదు, సో అలా చెప్తూ ఉంది. ఇక్కడైతే ఈ టెంపుల్, ఈ వాటర్, ఇక్కడైతే ప్యారెట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఎంత సౌండ్ చేస్తున్నాయంటే అసలు ఫుల్ చాలా బాగుంది వినడానికి. ఆ సౌండ్స్ అవంతా అరుస్తూనే ఉన్నాయన్నమాట ప్యారెట్స్. మేము ఇంకా అలాగే కూర్చొని ఉండిపోయాం చాలాసేపు. మా వదిన అయితే అలా 20 minutes పట్టుకొని ఉండిందనమాట. చూద్దాం పడుతుందేమో అని చెప్పి 2 times ఏమో అది తినేసిందనమాట ఫుడ్. ఆ అన్న మళ్ళీ పెట్టిస్తున్నాడు తనకి, ఈసారి ట్రై చేయని చెప్పి. ఇటు పక్క అయితే ఇంకొక చేప పడిందనమాట ఆ అన్నకి. ఈ అన్న వచ్చి హెల్ప్ చేశారు, సరే నేను తీసిస్తా అని చెప్పి. అలా మంచిగా చేస్తున్నారనమాట. అలా అన్ని ఫిష్లు పట్టి ఈ బ్యాగ్లో వేస్తున్నారు. ఆ బ్యాగ్ని అయితే వాటర్లోనే పట్టాడనమాట, బికాజ్ అవి చనిపోకుండా ప్రాణంతోనే ఉంటాయి అన్నట్లు కొంచెం. ఇక్కడైతే ఇంకా మా బావ వదిన అక్కడే ఉన్నారు చూసుకుంటూ. అలా ఒక 20 minutes అయిపోయింది. ఇవి చూస్తే కొంచెం బయటకు వచ్చాయన్నమాట. అవి లోపల నుంచి, అవి బ్రతికే ఉంటాయి కదా గవ్వల లోపల, అవి ఏమంటారు ప్రాణంతో ఉంటాయి కదా అవి. నాకైతే అవి నేను అక్కడ పెట్టిన తర్వాత అవి కొంచెం బయటకు వస్తున్నాయి. నేను ఫస్ట్ తీసేటప్పుడు అనుకున్నాను ఇవి ఎలా ఉన్నాయి ఏంటో, లైక్ ప్రాణంతో ఉన్నాయేమో అని చెప్పి. బట్ అవి ఇలా బయటకు వస్తుంటే నాకు చాలా కొంచెం బాధేసింది. వాటిని నేను ఇంకా డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి అన్నిటినీ అలా నీటిలోకి అయితే వేసేసాను అనమాట. 1 by 1 అలా తీసి మంచిగా అలా వేసేస్తూ వచ్చాను. బట్ ఎప్పుడైనా యూట్యూబ్లో అలా వీడియోస్ చూసినప్పుడు బేసిక్గా వీటిని పట్టుకొని చాలామంది తింటారనమాట. బట్ నాకు అది గుర్తొచ్చింది ఇవి చూడంగానే. అవి అలా లోపల నుంచి బయటికి రాగానే ఈ గవ్వల్లో అలా 1 by 1 మంచిగా అన్నీ చూసేసి నీటి లోపలైతే వేసేసాను అనమాట. ఇక్కడ ఇటు చూస్తే ఇలా కూర్చొని చాలాసేపు ఉండిపోయాం. అలా నియర్లీ 20 minutes తర్వాత మా వదినకి ఒక చేప అయితే పడిందనమాట. మా బావ వచ్చి నేను ఉన్నాను నీ వెనకాల, నువ్వు భయపడకని చెప్పి లాస్ట్కి అది పడిందని మేము అరుస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చేసాడనమాట వెనక్కి. మా వదిన అయితే భయంతో దాన్ని లాక్కొని అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందనమాట అంత దూరము. ఫైనల్లీ ఇంకా మేము ఆ ప్లేస్కి వర్క్ మీద అయితే వెళ్ళాము, అది అయిపోయిందనమాట. సో ఇంకా మా వదిన కూడా సాటిస్ఫై అయింది ఫిష్ని పట్టింది కాబట్టి. అలా ఈ 3 గవ్వల్ని తీసుకున్నాను, బికాజ్ ఈ 3 గవ్వల్లో ఏం ప్రాణం ఉన్నవి లేవన్నమాట. సో అందుకోసమని ఒక మెమరీ లాగా అనుకొని ఆ 3 గవ్వల్ని తీసుకొని వచ్చేసాను అనమాట. సో ఇంకా మేము స్టార్ట్ అయితే అయిపోయాం మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఇంకోసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ టెంపుల్స్ కూడా చూద్దాం అనిపించింది నాకు. బేసిక్గా కొండలపైన మౌంటైన్స్ ఉండడం, వాటికి ఎక్కడం అది బాగా ఇష్టం అనమాట. ఈ ప్లేస్లో టెంపుల్స్ అన్నీ కూడా కొండలపైనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అనుకున్నాం ఇంకా వెళ్దాంలే అని, బికాజ్ మేము చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గరే 3కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. సో అసలు కొంచెం ముందే వచ్చుంటే ఇంకా బాగా టెంపుల్స్ కూడా ఎక్కి అలా అంతా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. ఇక్కడైతే కొంచెం పెట్రోల్ పట్టించుకొని ఇంకా టైర్లకి మొత్తం గాలి ఉందా లేదా అవి చెక్ చేసుకొని ఇంకా మంచిగా లైక్ అన్నమాచార్య కాలేజ్ ఉంది కదా, అక్కడ కొంచెం వదిన కాఫీ అవి కావాలంటే అవి తాగేసి కొన్ని స్నాక్స్ కూడా బజ్జీలు అలా అంతా పునుగులు అవంతా తీసుకొనేసి మంచిగా ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. లేట్ అయిపోద్ది కదా, సో పార్సిల్ చేసుకొని కార్లో పెట్టుకొని తింటూ వెళ్ళిపోదాంలే అనుకున్నాము. సో అలా ఇంకా పార్సిల్ తీసుకొని తింటూ స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. మా చిన్నప్పుడు హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అదంతా బాగుండేదన్నమాట. మొత్తం ఇసుకుంటుంది, ఏరులాగా వెళ్తూ ఉంటుందన్నమాట. సో అక్కడ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ కొండల మధ్యలో ఉంటుంది, నెట్వర్క్ అస్సలు ఉండదన్నమాట. మనం వేరే ప్లేస్కి వెళ్ళాలి, ఒక 10 minutes అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఆ ఊరు నుంచి
వస్తుందన్నమాట నెట్. అలా ఉండేది, కొంచెం బాగుండేదన్నమాట. సమ్ వర్క్స్ మీద మా అత్త వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట. సో ఇంట్లో 1 వీక్ నుంచి లేరు. సో అందుకోసం అనేసి ఇలా అంతా ఫ్లవర్స్ పడి అలా అంతా అయిపోయిందనమాట. సో వెళ్ళి చూస్తున్నాం. నేను కూడా చాలా రోజులు అయిపోయింది ఇక్కడికి వచ్చేసి. మా అక్కకి మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చానమాట నేను. మళ్ళీ నాకు గుర్తులేదు నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చాను ఏంటి అని చెప్పి. చాలా డేస్ తర్వాత వెళ్ళాను కదా, కొంచెం మంచిగా అటు ఇటు తిరుగుతూ ఇల్లంతా చూస్తూ ఉన్నానన్నమాట. దట్టు నైట్ రావడం వల్ల ఇంకా ఏమంత ఎంజాయ్ అయితే చేయలేదు మేము. అంటే ఏరు దగ్గరికి వెళ్ళి అలా అంతా మంచిగా చూద్దాం అనుకున్నాం, బట్ అదేం జరగలేదన్నమాట. అండ్ ఇక్కడైతే మా అత్త బయట తోస్తున్నారు. ఇక్కడ మా వదిన వచ్చి ఇంటి లోపల ఇలా ఆ లీవ్స్ అవంతా ఎక్కువ పడిపోతాయి అన్నమాట మోస్ట్లీ. బికాజ్ ఇక్కడ చెట్లు ఫుల్గా ఉంటాయన్నమాట, వేప చెట్టు అదంతా. సో అందువల్ల అని చెప్పేసి ఇంకా బయట మా అత్త తోస్తుంటే లోపల మా వదిన కొంచెం ఇలా క్లీన్ చేస్తే హెల్ప్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఈ ఊళ్ళో మోస్ట్లీ ప్రతి ఇంటి ముందర ఒక వేప చెట్టు అయితే ఉంటుందన్నమాట. మేమైతే దానికి చీర కట్టేసి మంచిగా ఉయ్యాలు ఊగేవాళ్ళం అన్నమాట మా చిన్నప్పుడు. అప్పుడు అంతా మంచిగా ఉండేది మా చైల్డ్హుడ్ డేస్లో. అమ్మమ్మ వాళ్ళ ఊరు మంచిగా ఎంజాయ్ చేయడం అదంతా. దట్టు ఇది కొండల మధ్యలో ఉంటుంది కాబట్టి నెట్వర్క్ అస్సలు ఉండదు, ఫుల్గా మనుషుల మధ్యలోనే ఉండేవాళ్ళం అన్నమాట. బట్ ఇప్పుడు అస్సలు అలా లేదు, మొత్తం మారిపోయింది. ఇక్కడ మా అక్క అయితే ఇంకా మా రేయాన్ష్ని ఎత్తుకొని ఉందన్నమాట. కొంచెం అటు ఇటు తిరగకుండా, వాళ్ళు మంచిగా పనులు చేయాలంటే మా రేయాన్ష్ సైలెంట్గా ఉండాలి కాసేపు. సో అలా కొంచెం మంచిగా అటు ఇటు తిరుగుతూ నేనైతే ఇంట్లోకి వెళ్ళేసి కాసేపు అన్నీ చూసి మా చైల్డ్హుడ్ డేస్ అన్నీ గుర్తు తెచ్చుకొని నాకైతే కొంచెం బాధగా అనిపించింది. కొంచెం ఎందుకో ఇంకా చైల్డ్హుడ్ డేస్లా ఇప్పుడు లేదు లైఫ్ ఎందుకు అనిపించి. ఇదే అనమాట నేను చెప్పిన వేప చెట్టు. ఇక్కడ పక్కన లైట్స్ ఉన్నాయి కదా, అది రాముల టెంపుల్ అనమాట. ఈ చెట్టుకి మేము ఉయ్యాలు వేసుకొని ఊగేవాళ్ళం నేను మా బావ. ఇంకా కొంచెం క్లీనింగ్ అవంతా అయిపోయిన తర్వాత ఇలా మంచిగా మా బావ అండ్ మా అల్లుడు ఆడుకుంటున్నారనమాట. ఇంకా అక్కడ అన్ని వర్క్స్ చూసుకునేసి మేము ఇంకా మళ్ళీ మా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి. నెక్స్ట్ టైం నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు పక్కా ఆ మౌంటైన్స్, ఆ ఏరు వెళ్ళడం, వాటర్ అవంతా చాలా బాగుంటుంది. నేను మీకు తప్పకుండా చూపిస్తాను. ఇలా ఈరోజు నా డే అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.